పచ్చ టీడీపీ రుచి దక్కేది నేనే, లారీ క్లీనర్ చేసి నేనే, ముఠా మేస్త్రి నేనే. జగన్ గెలిపించుకుంటారు ఈసారి. మేము వాడు గెలవడు, మాకేం చేయడు. వాడు ఒక ఎదవా, మడవ తప్పం మాట తప్పమన్నాడు. మేము పచ్చ టీడీపీ. మరి ఇక్కడ నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, గెలిపించుకుంటారా ఆయన్ని? ఈయనకి కృష్ణదేవరాయలు వాళ్ళే గెలిచేది. గెలిచేది మీ ఓటు వాళ్ళకేనా? వాళ్ళకేనా 2 ఓట్లు. 2 ఓట్లు వాళ్ళకి. వాడి కూడా బలరాముడి కూడా. అంటే ఏం చెప్తావు? ఎందుకు వాళ్ళకి ఓటు వేయడం అంటే ఎందుకు ఏం చెప్తావు? నా ఓటు హక్కు. మీ ఓటు హక్కు అది. ఎందుకని ఏమన్నా అంటే స్థానికంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేదు నరసరావుపేటలో? ఎవడికేం చేయలా. ఎందుకు అంత మాట? అడుగు. ఎందుకు అంత మీరు చెప్పండి, ఎందుకు అంత మాట? ఏంది అంత మాట అన్నారెడ్డి? ఈ వాళ్ళు చెయ్యరు, వెయ్యరు. మేము 33. మేము వేసేది అరవింద్ బాబు గారికి, ఈయనకి కృష్ణదేవరాయలు గారికి. మరి అరవింద్ బాబు ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? 40 ఓట్లతో. మాట తప్పం, మడవ తప్పమా? ఏం చేసేది? వాడు నెల్లూరులో ఏం చేశాడా? యాదవులందరూ ఇక్కడ ఉన్నారా? ఈసారి అరవింద్ బాబు 30,000 మెజార్టీతో గెలుస్తాడు. అంతేనా? ఏంటి మీ సమస్య ఏంటి అసలు? వైసీపీ ఎందుకు రాదు? మీ సమస్య ఏంటి? రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఎందుకు రాదు? రాదు, వైసీపీ రాదు. ఎడ 33వ వార్డులో టీడీపీ వస్తుంది. చంద్రబాబు నాయుడే ఏలేది రాజ్యం. ఈసారి నరసరావుపేటలో ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా, లేదంటే టీడీపీ నుంచి అరవింద్ బాబు కావాలా? అరవింద్ బాబు అయితే రైట్ అండి. అన్ని రేట్లు తగ్గుతాయి. ఇన్ని రేట్లు పెరిగి అల్లాడిపోతున్నాం, తినటానికి తిండి లేక. అది ఓకే, అది కారణం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేదు. సరిపోతే అన్ని గిరాకేనండి. మరి ఏం చేయాలి మేము? అంతే. మాకు ఉద్యోగాలు లేవు, మా పింఛన్ లేదు, మరి ఏం చేస్తాం? మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేదు నరసరావుపేట ఎమ్మెల్యే కదా 2019లో? ఏం చేయలేదు ఇప్పటి వరకు? ఏం లేదండి. ఇస్తా ఉన్నారు, ఆధార్ కార్డు 40 ఉందని ఇవ్వట్లేదు. ఏంటి మీ సమస్య? అదే టీడీపీ 7 ఇస్తారు అని మాకు నమ్మకం. ఏంటి మీ సమస్య ఇంతకీ? ఏమండి మీ సమస్య ఏంటి? అదేనండి, పింఛన్ రావట్లేదా? అద్దె కొంటున్నాం అండి మేము. ఆ కరెంటు బిల్లు 200 అయితే 600 వస్తుంది. అది ప్రాబ్లం. అదే పింఛన్ రావట్లేదు. డబ్బాలు సీసాలు ఏరుకొని బతుకుతామండి. అయ్యి